హాయ్ ఫ్రెండ్స్, మేము ఈరోజు అయితే భోగేశ్వరంకి వచ్చామన్నమాట. కార్తీక మాసం అని లాస్ట్ కార్తీక సోమవారం అని చెప్పేసి చూడండి. ఇక్కడ విశిష్టత ఏమంటే పాలధార పంచదార అని అట్లా ఉంటాయి కదా నదిలు, అట్లా పాలకోనేరు, పంచదార కోనేరు, తేనె కోనేరు అని 5 అయితే ఉంటాయన్నమాట రకాలు కోనేరులు. ఇక్కడ చూడండి గోపురం అయితే కడుతున్నారు, అక్కడ అవతల కన్స్ట్రక్షన్ జరుగుతుంది. చూడండి బాగా మా నాన్న వాళ్ళ చిన్నప్పటికి ఇప్పటికి చాలా డెవలప్ చేశారనమాట ఈ గుడిని అయితే. వండి మా అమ్మ మా అన్న కూడా అంతా చూస్తున్నారు గుడిని. చాలా అయితే బాగుంది గుడి. లాస్ట్ కార్తీక సోమవారం అని చెప్పేసి మేము కూడా పోయినామన్నమాట చూడడానికి భోగేశ్వరం. ఇట్లా లాస్ట్ సోమవారం అని చెప్పేసి ఇట్లా జాతర కూడా చేశారనమాట ఇక్కడ భోగేశ్వరం టెంపుల్లో. కొండిల జలపాతాల దగ్గర బాగా ఫొటోస్ తీసుకున్నాము. ఈ నీళ్ళే మన కోనేరుకి కూడా పోతాయన్నమాట. మళ్ళీ ఒక స్నానం చేసే కోనేరు కూడా ఉంది అన్నమాట. ఈరోజు పొద్దున్నే ఒక విశిష్టత జరిగిందనమాట. శివలింగం పైన సూర్యకిరణాలు అయితే పన్నాయంట అభిషేకం చేసేటప్పుడు. పూజారయ్యలు అయితే చెప్తున్నారు. కొండి ఇట్లా ఈ నీళ్ళే వేరే కోనేరులకి పోతాయి అన్నమాట, పొలాలకి అట్లా. కొని ఎంత బాగుందో చూడండి, అంత నేచరు. మేము తిరుక్కుంటూ బాగా అన్ని ఫోటోలు అయితే దిగాము. మా అన్న కూడా ఫుల్ ఎంజాయ్ చేశాడు ఈత కొట్టుకుంటూ ఇలాగా. అంత కొండలు నేచర్ చాలా అంటే చాలా బాగుంది. పోయే దారిలో కూడా పొలాల మధ్యలో చాలా ఎగ్జైటింగ్గా అనిపిస్తుంది మనకి. మేమైతే సాయంత్రం పోయినాం అట్లా ఈ కోనేరుకి. ఇవ్వండి మా అన్న కూడా ఫుల్ అయితే ఈత కొడుతున్నాడు అనమాట కోనేరులో ఇక్కొని మాదిరిగా. ఇవన్నీ అలా కొడుతున్నారు ఈత. ఇదిగోండి ఆడ గోపురం మిరకాల ఇలాగా. మేము ఫస్ట్ పోయినప్పుడు అసలు ఇట్లా నీళ్ళే లేవన్నమాట ఫుల్గా. మరి ఇంత మామూలుగా కాళ్ళు కడుక్కొని అట్లా ఉంటుండే. ఇప్పుడు సెకండ్ టైం పోయినప్పుడు బాగా నీళ్ళు అయితే వదిలారనమాట. అప్పుడైతే మొత్తము పొలాలకి అట్లా వదిలే వాళ్ళనమాట ఈ నీళ్ళని. చాలా బాగుంది పొలాల మధ్యలో ఇట్లాగా. కొత్తగా వచ్చిన వాళ్ళు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.